1 Peter 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. యువర్ బ్లెస్సెడ్ అంట. అలాంటి ఇబ్బంది మీ కుటుంబాల్లో కలిగినా మీరు ప్రార్థన చేయాలి. క్రీస్తు నామము నిమిత్తం నువ్వు నిందపాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుస్తుంది. క్రీస్తు ఆత్మ ఎన్ని శ్రమలు పడింది శరీరధారిగా ఉన్నప్పుడు. ఆ క్రీస్తు యొక్క ఆత్మ, పవిత్రాత్మ నీ మీద నిలుస్తుంది గనుక నీవు ధన్యుడు. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు కదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారికి వారందరూ కూడా హింస పొందుతారని 2 తిమోతి 3:12 ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ కూడా ఈ లోకంలో శ్రమ పాలవుతారు. వారందరూ అనే ఉన్నది, కొందరు కాదు, అందరూ. యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ట్రయల్స్ అండ్ సఫరింగ్ అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ వెరీ న్యూ ఆర్ స్ట్రేంజ్. వింతగా నువ్వు భావించే అవసరం లేదు. దేవునాత్మ నీ మీద నిలుస్తుంది. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన పరిశుద్ధాత్మను నీకు తోడుగా ఇస్తాడు. వార్తల్లో మనం చూస్తాం, భర్త ఏదో తిట్టినాడు కొట్టినాడు వెంటనే తాడు పేడో తేలిపోవాలని తాడు కూరేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. నిజంగా వాక్యం లేకుండా ఎంతమంది నశించిపోతున్నారు కదా. అందుకే వాక్యము వెల్లడి అవుతే ప్రజల్లో ఉన్న చీకటి తొలగిపోతుంది. దేవుని స్తోత్రం. మరి ఎన్ని హత్యలు వింటాం, ఎన్ని ఆత్మహత్యలు వింటాం, తట్టుకోవడానికి శక్తి లేదు. సిలువను ధ్యానిస్తేనే కదా మనకి శక్తి లభించేది. యేసు వైపు చూస్తేనే కదా మనకి శక్తి లభించేది.